లైఫ్ టైమ్ ఫ్రీ కార్డ్ అని అంటే లైఫ్ టైం మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నట్ట, లేదంటే మనకే తెలియకుండా వెనకాల ఏమైనా చార్జెస్ వేస్తున్నారా అనేది అయితే ఈ వీడియోలో మనం ఇన్ డీటెయిల్ గా క్లియర్ గా అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. అసలు మనకి లైఫ్ టైం ఫ్రీ కార్డ్ నిజంగా లైఫ్ టైం ఫ్రీగానే అవైలబుల్ గా ఉంటుందా, మీరు తెలియకుండా మీరు ఎన్ని హిడెన్ చార్జెస్ అనేది మీరు పేమెంట్ చేస్తున్నారు, వీళ్ళు అసలు లైఫ్ టైం ఫ్రీ కార్డ్ గా ఎందుకు వీళ్ళు పోటీ చేసుకుంటున్నారు అయితే ఈ వీడియోలో మనం మొత్తం క్లియర్ గా అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. అండ్ ఈ వీడియో అయితే మీరు చివరి వరకు చూడండి. మీరు మీ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ లో ఎంతెంత పేమెంట్స్ కట్టారనేది అయితే మీకు క్లారిటీ అయితే వస్తుంది అనమాట. సో ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. ఈ వీడియో చూసే ఏ పాయింట్ ఆఫ్ అయినా సరే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకే మర్చిపోకండి. ఒకవేళ మీకు వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒక డిస్లైక్ చేయడం అయితే అసలుకే మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా అయితే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. హై హలో, వెల్కమ్ బ్యాక్ టు క్రెడిట్ క్రాఫ్ట్ ప్రో. ఈ రోజు టాపిక్ వచ్చేసరికి లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ నిజంగా ఫ్రీ అయినా. ఇప్పుడు కొన్ని కార్డ్స్ వచ్చేసరికి జాయినింగ్ ఫీజ్ 500 నుంచి 3000 వరకు 50,000 వరకు ఉన్న క్రెడిట్ కార్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా మనకి యాన్యువల్ ఫీజు కూడా సేమ్ ఉంటుంది అనమాట. అది లైఫ్ టైం ఫ్రీగా చూసుకున్నట్టయితే ఎలాంటి జాయినింగ్ ఫీజు కానివ్వండి, ఎలాంటి యాన్యువల్ ఫీజు కానివ్వండి, ఏ ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. అలా అన్ని మనకి ఆ కార్డ్ ఫ్రీ అంటే కాదు. ఎందుకంటే దీంట్లో మనకి చార్జెస్ కనుక చూసుకున్నట్టయితే ఒకవేళ కనుక మీరు ఈ కార్డ్ యూస్ చేసుకొని 45 డేస్ తర్వాత కనుక మీరు మినిమం డ్యూ పే చేశారనుకోండి, మీకు 30 to 40% చార్జెస్ కింద అయితే పడుతుంది అనమాట. కొన్ని కార్డ్స్ తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బిఎల్ కార్డ్ తీసుకుందాం. ఆ కార్డ్ తీసుకున్నారు, ఆ కార్డ్ ని 40 డేస్ యూస్ చేశారు. 40 డేస్ యూస్ చేసిన తర్వాత మీరు ఎట్లాంటి పేమెంట్ కట్టలేదు, మినిమం డ్యూ కట్టలేదు, మీరు మొత్తం పేమెంట్ కూడా కట్టడం మర్చిపోయారు అనుకోండి, ఒక్కరోజు మర్చిపోయారు అనుకోండి, మర్చిపోతే వాళ్ళు చేసే చార్జెస్ ఎంత తెలుసా? లేట్ పేమెంట్ ఫీ కింద మీకు 1300 రూపీస్ వరకు అయితే వీళ్ళు చార్జ్ చేస్తారు అనమాట. అండ్ దాంతో పాటుగా ఇంట్రెస్ట్ సపరేట్, మళ్ళీ ఇంట్రెస్ట్ చార్జెస్ వేరు, లేట్ పేమెంట్ ఫీ మాత్రమే మీకు 1300 రూపీస్ వరకు అయితే పడుతుంది అనమాట ఒక్కరోజు మిస్ చేసినందుకు. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. అదైతే మనకి ఫ్రీనే, లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డులే, కానీ మనకి ఇక్కడ కట్టే చార్జెస్ చూసుకున్నట్టయితే 1300 రూపీస్ ఒక్క మంత్ మీరు లేట్ చేసినందుకు. అదొక్కటేనంటే కాదు, ఈ కార్డ్ యూస్ చేసుకున్నందుకు కొన్ని ట్రాన్సాక్షన్స్ మీద మీకు జిఎస్టీ కూడా అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఏదైనా మీరు ప్రోడక్ట్ కొన్నారు, దాన్ని ఈఎంఐ కన్వర్ట్ చేసుకున్నారు అనుకోండి, మీకు నో కాస్ట్ ఈఎంఐ వీళ్ళు ఆఫర్ చేస్తారు కదా, కానీ నో కాస్ట్ ఈఎంఐతో పాటు మీకు జిఎస్టీ చార్జెస్ కూడా మీకు తెలియకుండా పడుతూ ఉంటాయి అనమాట. ఒకసారి మీ స్టేట్మెంట్ తీసి చూసుకోండి. మనకి నో కాస్ట్ ఈఎంఐ ఇంట్రెస్ట్ అయితే వీళ్ళు రిఫండ్ చేసేస్తారు, కానీ మనకి జిఎస్టీ ఉంటుంది చూసారా, అది మాత్రం మనకి ఎప్పటికీ రిఫండ్ చేయరనమాట. ఆ జిఎస్టీ అయితే వీళ్ళు కలెక్ట్ చేస్తూనే ఉంటారు అనమాట. అండ్ ఒకవేళ మీరు రిక్వైర్మెంట్ ఉంది అర్జెంట్ గా, లేదంటే వేరే మర్చిపోయి ఒక కార్డ్ అనుకోండి ఇంకో కార్డ్ తీసుకెళ్లి ఏదైనా ఏటీఎం మనీ విత్డ్రా చేశారనుకోండి, ఆ విత్డ్రా చేసిన మనీ కూడా పర్ డే వచ్చేసరికి ఇంట్రెస్ట్ అయితే వీళ్ళు చార్జ్ చేస్తూ ఉంటారు అనమాట. ఒకవేళ మీరు 10,000 విత్డ్రా చేశారనుకోండి, ఆ 10,000 కి గాను పర్ డే వచ్చేసరికి ఇంట్రెస్ట్ అనేది వీళ్ళు చార్జ్ చేస్తూ ఉంటారు అనమాట. పర్ మంత్ కూడా కాదు, మీకు పర్ డే కే క్యాలిక్యులేట్ అవుతుంది. టెక్నికల్ గా చూసుకుంటే ఈ కార్డ్ వాళ్ళు ఫ్రీ అని చెప్పినా కూడా మనకు వచ్చేసరికి చార్జబుల్ కార్డ్ అయితే అవుతుంది అనమాట. ఇదైతే వీళ్ళు లైఫ్ టైం ఫ్రీ కార్డ్ అని వీళ్ళు ఇస్తున్నారు, అదే మనకి చార్జబుల్ గా ఉందంటే మనకి ఇయర్లీ యాన్యువల్ ఫీజు, జాయినింగ్ ఫీజు కట్టి తీసుకున్న కార్డ్ ఎలా ఉంటుండొచ్చు, ఫ్రీగా వచ్చిన కార్డు అండ్ యాన్యువల్ ఫీజు కట్టిన కార్డు రెండు సేమ్. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి తెలియకుండా లైఫ్ టైం ఫ్రీ కార్డ్ అని కూడా మనం యూస్ చేసిన కార్డ్ ఏంటంటే మనకి మనీ చార్జ్ చేసేస్తుంది. అండ్ దాంతో పాటుగా యాన్యువల్ ఫీజు కట్టిన కార్డు కూడా మనకి ఎలాంటి చార్జెస్ చేయట్లేదు అంటే కాదు, అక్కడ కూడా మనకి చార్జెస్ అనేది ఉంటాయి అనమాట. కాకపోతే మీరు ఎలా యూస్ చేస్తున్నారు, దేనికి యూస్ చేస్తున్నారు, ఇక్కడ మీరు పేమెంట్స్ చేస్తున్నారు, అసలు ఎందుకు మనీ విత్డ్రా చేయాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి కూడా మన యొక్క కార్డ్ చార్జెస్ అనేది మారుతూ ఉంటాయి అనమాట. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా కార్డ్ తీసుకునే ముందు అసలు మనకు దీంట్లో చార్జెస్ ఏమేమి ఉన్నాయి, దాంట్లో మనకి అసలు బెనిఫిట్స్ ఏమేమి వస్తున్నాయి, ఈ కార్డ్ ఎక్కడెక్కడ యూస్ చేసుకోవచ్చు అనే దాన్ని బట్టి కూడా మీరు ఒక క్లియర్ క్లారిటీ అయితే తెచ్చేసుకోండి. అండ్ దాంతో పాటు కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఏం చేస్తారంటే ఫ్యూయల్ సర్చార్జ్ ఫ్రీ అని చెప్తూ ఉంటారు. 1% ఫ్యూయల్ సర్చార్జ్ ఫ్రీ అప్ టు 250 రూపీస్ అని చెప్తారు, కానీ అక్కడ మనకి మినిమం స్పెండ్ అనేది వీళ్ళు ఒకటి మెన్షన్ చేస్తారు అనమాట. మీరు 400 నుంచి 5,000 రూపీస్ మధ్యలో మాత్రమే ఫ్యూయల్ కొట్టిస్తేనే అప్పుడు ఫ్రీ, లేదు మీరు ఒక 300 కొట్టించారు అనుకోండి అప్పుడు మీకు ఫ్రీ కాదు, దాంట్లో మనకి సర్చార్జ్ వీళ్ళు కలెక్ట్ చేస్తారు అనమాట. ఏదైతే మీరు 400 ఎబో ఆర్ 5,000 బిలో పేమెంట్ చేస్తారో దానికి మాత్రమే ఫ్రీ. మీరు ఒకవేళ ఏదైనా పెట్రోల్ బంక్ మీరు 10,000 స్వైప్ చేశారు అనుకోండి, దాంట్లో సరికి మీకు 100 రూపీస్ సర్చార్జ్ కింద వీళ్ళు కలెక్ట్ చేస్తారు అనమాట. అదే మీరు ఒకవేళ 5,000 రెండు ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, దాంట్లో ఎట్లాంటి సర్చార్జ్ అయితే ఉండదు, ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అసలు మీరైతే గుర్తుపెట్టుకోండి, మీరు ఒక కార్డ్ తీసుకునే ముందు ఖచ్చితంగా ఇవన్నీ అయితే క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఏ కార్డ్ అయినా సరే తీసుకోండి. ఇంకా ఇదొకటి అనుకుంటే ఇంకొన్ని బ్యాంక్స్ ఎలా ఉంటాయంటే, ఒక కార్డ్ మీరు జాయినింగ్ ఫీజు కట్టారనుకోండి, దాంట్లో మీకు ఇప్పుడు 500 రూపీస్ జాయినింగ్ ఫీజు కట్టారనుకోండి, 500 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే కడతాం కదా, వాళ్ళు ఏం చేస్తారు, మనకి 500 రూపీస్ కి జిఎస్టీ ఎంత పడుతుంది, 80 రూపీస్ పడుతుంది అనమాట. ఆ 80 రూపీస్ అనేది మనకి రిఫండ్ చేయరు. ఏదైతే మనం జాయినింగ్ ఫీజు కడతామో దాన్ని మాత్రమే మనకి ఏదైనా గిఫ్ట్ కార్డ్ రూపంలో అయితే వీళ్ళు ఆఫర్ చేస్తుంటారు. అండ్ దాంతో పాటుగా మీకు మైల్ స్టోన్ బెనిఫిట్స్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తుంటారు అనమాట. 1 lakh 2 lakh ఎంతో స్పెండ్ చేస్తే మాత్రమే మీకు యాన్యువల్ ఫీజు అనేది వేవ్ ఆఫ్ అయిపోతుందని చెప్తారు అనమాట. ఆ మైల్ స్టోన్ కనుక మీరు రీచ్ అవ్వలేదు అనుకోండి, మీకు ఖచ్చితంగా యాన్యువల్ ఫీజు అయితే పడుతుంది అనమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకొస్తున్న ఒక సింపుల్ ట్రిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒకవేళ ఇంకా మీరు ఆ కార్డ్ ని మేము ఎక్కువ యూస్ చేస్తలేము అని అనుకుంటే, ఇప్పుడైతే మీకు యాన్యువల్ ఫీజు పడే టైం ఉంటుందో వాళ్ళు పడ్డ తర్వాత అయినా సరే మీరు ఆ కార్డు కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేసి ఈ కార్డు నేను క్లోజ్ చేసుకుందాం అనుకుంటున్నా అని చెప్పారు అనుకోండి, వాళ్ళు రీజన్ అడుగుతారు అనమాట. ఎందుకు క్లోజ్ చేసుకుందాం అనుకుంటాను, ఉండిపోవచ్చు కదా, మీ దగ్గర ఆ కార్డు నుంచి నీకైతే వాళ్ళు ట్రై
చేస్తుంటారు అనమాట. అప్పుడు మీరు ఏం చెప్పొచ్చు అంటే నాకు ఇక్కడ ఇలా యాన్యువల్ ఫీజు పడింది, దాన్ని నేను బేర్ చేయలేకపోతున్నాను, నాకు అవసరం లేదు, నాకు లైఫ్ టైం ఫ్రీ కార్డ్స్ చాలా ఉన్నాయని చెప్పారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కార్డు ఉంచడానికైనా సరే మీ దగ్గర నుంచి వెళ్ళి తీసుకున్న కట్ చేసుకున్న అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం వాళ్ళు రిఫండ్ అయితే చేస్తారనమాట. ఇక్కడ వచ్చేసరికి మీ యాన్యువల్ ఫీజ్ దాంతో పాటుగా జిఎస్టీ కూడా అయితే వాళ్ళు రిఫండ్ అయితే ఇచ్చేస్తారనమాట. సో అప్పుడు మీకు ఆ కార్డు కూడా నెక్స్ట్ ఇయర్ కి మొత్తం ఫ్రీగా అయితే అయిపోతుంది. ఇది వచ్చరికి నేను ఎస్బీఐలో ట్రై చేశాను, ఐడిఎఫ్సిలో ట్రై చేశాను అండ్ హెచ్డిఎఫ్సిలో కూడా ట్రై చేశాను అనమాట. నాకు అది చాలా బాగా అయితే యూజ్ అయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ఏ బ్యాంక్స్ ట్రై చేస్తున్నారు, ఒకవేళ మీకు వర్క్ అయితే మాత్రం ఖచ్చితంగా నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కొంతమందికి అయితే తెలుస్తుంది అనమాట ఏ కార్డ్స్ అయితే అవైలబుల్ ఉంది. నేనైతే మోస్ట్ ఆఫ్ ద కార్డ్స్ అన్నిట్లో ట్రై చేశాను అనమాట. నాకైతే యాన్యువల్ ఫీజ్ పే ఆఫ్ చేయడం జరిగింది అనమాట. కొన్ని బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఏం చెప్తారంటే మనకి జాయినింగ్ ఫీజ్ మాత్రమే ఫ్రీ అని చెప్తారు, అది కూడా లిమిటెడ్ పీరియడ్ మాత్రమే, లైఫ్ టైం మొత్తం ఫ్రీ అని చెప్పారనమాట. అలా చెప్పే కార్డ్ కనుక చూసుకున్నట్టయితే టాటా న్యూ హెచ్డిఎఫ్సి కార్డ్ అనమాట. దీంట్లో సరే మనకి జాయినింగ్ ఫీజ్ మాత్రం జీరో, ఇలాంటి జాయినింగ్ ఫీజ్ అయితే ఉండదు. కానీ మీకు యాన్యువల్ ఫీజ్ కనుక చూసుకున్నట్టు 500 నుంచి 1000 రూపీస్ వరకు అయితే కార్డ్ వేరియంట్ బట్టి మనకు మారుతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి కార్డ్స్ ఒకవేళ మీరు తీసుకుందాం అనుకుంటే మాత్రం చూసి తీసుకోండి. దానివల్ల మీకు ఎంత బెనిఫిట్స్ వస్తున్నాయి, దాని ద్వారా మీరు ఎంత రిటర్న్స్ అనేది మీరు ఏం చేస్తున్నారు దాన్ని బేస్ చేసుకుని ఆ కార్డ్ తీసుకోవాలా వద్దని అయితే మీరు ఒక డిసిషన్ కి అయితే వచ్చేయండి. అండ్ దాంతో పాటు కొన్ని సార్లు ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ మనకి కార్డులో కొన్ని రివైజ్ అయితే జరుగుతుంటాయి అనమాట. ఏదైతే లాస్ట్ ఇయర్ మనకి ఫ్రీగా ఇచ్చిన కార్డు ఉంటుందో అదే కార్డు ఇప్పుడు మనకి ఫ్రీగా అయితే లభించదు అనమాట. మీ ఫ్రెండ్స్ చెప్పారనో లేదంటే మీకు ఎవరైనా కస్టమర్ కేర్ వాళ్ళు చెప్పారనో మీరు గుడ్డిగా లైఫ్ టైం ఫ్రీగా వస్తుంది అయితే ఏ కార్డ్ అయితే తీసుకోకండి. ఎందుకంటే అది లాస్ట్ ఇయర్ ఉన్న బెనిఫిట్స్ అనేది మనకి ఒక 1 మంత్ తర్వాత 1 డే తర్వాత కూడా మనకి మారిపోతుండొచ్చు అనమాట రూల్స్ అనేది వచ్చేసరికి. సో మీరు ఏదైతే కార్డ్ తీసుకున్నా సరే అది లైఫ్ టైం ఫ్రీయా కాదని చూసుకోవాలనుకుంటే మాత్రం అఫీషియల్ వెబ్సైట్ కి అయితే వెళ్ళండి. అఫీషియల్ వెబ్సైట్ లో చూడండి ఒకసారి ఈ కార్డ్ మనకి లైఫ్ టైం ఫ్రీ బెనిఫిట్స్ అనేది ఇస్తుందా, లేదంటే ఏమైనా చేంజెస్ అనేది జరిగాయా అనేది మొత్తం ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకున్నారు అనుకోండి, దాన్ని బట్టి మీరు ఆ కార్డ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ ఇంకా మీరు బిగినర్స్ అయ్యండి మేము ఒక లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ తీసుకుందాం అనుకుంటే మన ఛానల్ ఆల్రెడీ ఒక టాప్ 5 లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ గురించి అయితే ఒక మంచి డెడికేటెడ్ వీడియో చేసి పెట్టనమాట. అదే సార్ ఇక్కడ మీకు ఐ కార్డ్ అయితే కనిపిస్తుంటుంది. ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకైతే లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఎందుకనంటే లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఒక మంచి కార్డ్, పర్ఫెక్ట్ కార్డ్ చూస్ చేసుకున్నారు అనుకోండి, ఈ కార్డ్ యూస్ చేసుకుని ఏంటంటే మీ క్రెడిట్ ఏజ్ అనేది పెంచుకోవచ్చు, అంటే క్యారీ చేయొచ్చు అనమాట. మొత్తం మంచి లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ గురించి చూస్తున్నారు అనుకోండి, ఇక్కడ వచ్చేసరికి ది బెస్ట్ కార్డ్ వచ్చేసరికి అమెజాన్ పే ఐసిఐసి క్రెడిట్ కార్డ్ అనమాట. సో అదైతే ఇప్పటివరకు నేను 6 years నుంచి అయితే యూస్ చేస్తున్నాను. ఎక్కడైతే నాకు పెద్ద చేంజెస్ అయితే ఏం జరగలేదు, అది ఇప్పటికీ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ లానే ఉందన్నమాట. ఇక్కడ మీరు తీసుకుందాం అనుకుంటే మాత్రం ఆ కార్డ్ అయితే ఒక లుక్ అయితే వేయండి, చాలా బాగుంటుంది. ఎవరైతే అమెజాన్ లో ఎక్కువ స్పెండ్ చేస్తాం అనుకుంటారో వాళ్ళకైతే ది బెస్ట్ కార్డ్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఇంకా చాలా ఫీచర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ మీరు అమెజాన్ పే ఐసిఐసి కార్డ్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే మాత్రం అది కూడా మన ఛానల్ డెడికేటెడ్ వీడియో ఉంది, అది ఒకసారి మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా, లేదంటే ఇక్కడ మీకు ఐ కార్డ్స్ లో అయితే కనిపిస్తుంది అనమాట. ఆ వీడియో అయితే మొత్తం చెక్ చేసేయండి, మీకైతే బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి అనమాట. అండ్ దాంతో పాటుగా మన ఛానల్ లో సరికి ది బెస్ట్ కార్డ్స్, మీకు హై రిటర్న్స్ ఇచ్చే కార్డ్స్ అయితే చాలా వండర్ఫుల్ ట్రిక్స్ ఉండే కార్డ్స్ మాత్రమే నేను మీకు ఈ ఛానల్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. ఒకసారి మన ఛానల్ కి అయితే వెళ్ళండి, ఒకసారి మన వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేయండి. మొత్తం మీ దగ్గర ఎట్లాంటి కార్డు ఉన్నా సరే దాని నుంచి అయితే మంచి బెనిఫిట్స్ అయితే మీరు పొందడం ఎలా అనేది అయితే డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. ఒక వీడియో అయితే ఓపెన్ చేసి చూడండి. ఆ వీడియో మీకు నచ్చలేదు అనుకోండి లైట్ గా వదిలేసేయండి, మీరు ఏ వీడియో చూడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీకు ఆ వీడియో నచ్చింది అనుకోండి కామెంట్ సెక్షన్ లో అయితే చిన్న కామెంట్ అయితే రాయండి ఎలా అనిపించింది అయితే. ఇది ఫ్రెండ్స్ మనకి ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మనకి లైఫ్ టైం ఫ్రీ కార్డ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేసినా సరే అది మనకి ఎప్పటివరకు లైఫ్ టైం ఫ్రీగా ఉంటుంది అయితే మనం చెప్పలేం. అండ్ మీ స్పెండింగ్ హ్యాబిట్ ని బట్టి కూడా అది మనకి లైఫ్ టైం ఫ్రీనా లేకపోతే హిడెన్ చార్జెస్ ఇవన్నీ అయితే మనకి ఉంటాయి అనమాట. సో వీటన్నిటి గుర్తుపెట్టుకోండి. ఆ కార్డ్ వాడితే ఎక్కడైతే మనకు బెనిఫిట్ వస్తుందో అక్కడే వాడండి, ఎంత స్పెండ్ చేస్తేనే బెనిఫిట్ వస్తుందో అది కూడా గుర్తుపెట్టుకోండి. అంతవరకు మాత్రమే ఆ కార్డ్ అయితే స్పెండ్ చేయండి. అంతకంటే ఎక్కువ స్పెండ్ చేసినా సరే మీకు ఎటువంటి రిటర్న్స్ అయితే రాదనమాట. అండ్ దానికంటే తక్కువ స్పెండ్ చేసినా కూడా ఎటువంటి రిటర్న్స్ అయితే మీకు రాదనమాట. ఇవన్నీ అయితే గుర్తుపెట్టుకోండి. పర్ఫెక్ట్ మంచి లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అయితే చూస్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికైతే నచ్చింది అనుకుంటున్నాను. ఇంతవరకు మీరు ఏ వీడియో చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అయితే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డిస్లైక్ చేయడం అయితే అసలుకే మర్చిపోకండి. ఇక ఫైనల్ గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.